కాండము 34వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం మొదటి వచనం. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. చిన్న ప్రార్థన చేద్దామండి. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, నీ యొక్క మెల్లని స్వరము ద్వారా నాతో మాతో మాట్లాడుతూ రండి. నిలబడుచున్న నేను వట్టివాడను, ఎన్నిక లేనివాడను కానీ నీ యొక్క కృపగల హస్తము ద్వారా మమ్మల్ని నడిపించి బలపరచండి. నా స్వరమును, నా నోటిని మీరు బోరగా వాడుకొని మీ నామానికే మహిమ తెచ్చుకొనమని, ఆత్మీయంగా మేము నడవలసిన త్రోవలను మాకు బయలుపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాట ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము మొదటి వచనం. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. ఈరోజు మన అంశం ఏంటంటే అత్యున్నతమైన విధేయత, విశ్వాసము. ఏంటండి చెప్పండి? అత్యున్నతమైన విధేయత, విశ్వాసము. మనము చాలాసార్లు ఎవరైనా పిలిస్తే ఎక్కడికైనా వెళ్తాం మన అవసరం తీర్చుకోవడం కోసం కదండి. పలానా చోటికి రండి, మీకు కొంత అమౌంట్ ఇస్తామనో లేకపోతే కొంత ప్రయోజనకరమైన పని చేస్తామంటే ఏం చేస్తాం? ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత ఎత్తుకైనా ఎక్కుతాం. 10 ఫ్లోర్లు పైన కానీ మన అవసరం మనదయ్యి వాళ్ళు అక్కడికి వెళ్తే మనకి సహాయం దొరుకుతుందంటే ఎక్కుతాం. లిఫ్ట్ లేకపోయినా ఎక్కేస్తాం, ఎంతెంత కొండలైనా ఎక్కేస్తాం కదా. అది ఎందుకు? మన అవసరాలు తీర్చబడటం కోసం, మనకి ప్రయోజనకరం కోసం ఎలాంటి పని అయినా చేస్తాం. అయితే ఇక్కడ మనకి మోషే కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? మోషే మోయాబు మైదానం నుండి బయలుదేరి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. ఆయన పిస్గా కొండ అనే ప్రాంతంలోని నెబో శిఖరం వరకు ఎక్కినట్లు మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, మోషే ఎందుకు ఎక్కాడు? ఏ అవసరం కోసం ఎక్కాడు? ఆయనకి ఎటువంటి ఆశీర్వాదం పొందుకోవడం కోసం ఎక్కాడు అని మనం తలుస్తాం కదా. నిజంగా కూడా చాలాసార్లు మోషేని కొండ మీదకి దేవుడు పిలిచి 10 ఆజ్ఞలు కొండ మీదే ఇచ్చాడు. ఆయన యొక్క మందిరము కానీ, ఆయన యొక్క ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కానీ ఎలాగుండాలనేది కొండ మీదే చెప్పాడు. గుడి యొక్క నమూనా అంతా మనం అనుకుంటాం కదా. మరి మోషే కొండెక్కి వెళ్ళాడంటే ఏదో అవసరత కోసము, ప్రభు మాట్లాడటం కోసము వెళ్ళుంటాడు అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఆయన బలవంతంగా వెళ్ళినట్టు లేదు. అక్కడ ఆయన ప్రయాణం చేసి, కొంత దూరం ప్రయాణం చేసి అక్కడ ఆ కొండ ఎక్కి శిఖరం పైకి ఎక్కాడంట. అంటే ఎంతో ప్రయాసపడ్డాడు ఆయన. మనం ఎప్పుడు ప్రయాసపడతామండి? ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా ప్రయోజనం ఉందంటే ప్రయాసపడతాం. ఎప్పుడైనా మనము లాభం పొందుకోగలుగుతామంటే ప్రయాసపడతాం. చూడండి, గవర్నమెంట్ కొన్ని పథకాలు రిలీజ్ చేసినప్పుడు మనము వెళ్తాం ఆ పథకం మేలు పొందుకోవడం కోసం. పెద్ద క్యూ ఉంటుంది. వెనక్కి వచ్చేస్తామా? వచ్చేయము. ఒక రోజంతా నిలబడైనా కానీ ఆ రేషన్ కార్డు కోసమో, పింఛను కోసమో, లేకపోతే మరో పథకం ఏ పథకాల కోసమైనా ఎంతో ప్రయాసపడి నిలబడతాం. మధ్యాహ్నమైనా కానీ ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి వచ్చైనా కానీ ఫోన్లు చేసో, పిల్లల్ని ఎవరికైనా ఒప్పగించో ఏదో ప్రయాసపడి మనము ఆ మేలు పొందుకోవడం కోసం ప్రయాసపడతాం. అయితే ఈరోజు మోషే మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన ఎక్కింది ప్రయోజనం కోసం కాదు. ఆయన ఎక్కింది దేనికోసం అండి? ప్రయోజనం కోసం కాదు. ఆయన ఎందుకు ఎక్కాడు అంటే, ఫస్ట్ ఆయన దేవుడు పిలిచిన విధానాన్ని చూద్దాం. ఆయన్ని దేవుడు ఎక్కడ పిలిచాడంటే, ఆయన 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 48వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 48వ వచనం. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కానాను దేశమును చూచి నీ సహోదరుడైన
అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదవు. హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నాడండి దేవుడు మోషేని? చనిపోవడానికి పిలుస్తూ ఉన్నాడు. ఎంత బాధాకరమైన విషయం చెప్తా ఉన్నాడు క్లియర్గా. నువ్వు ఈ కొండ ఎక్కిన తర్వాత నీ సహోదరుడు అహరోను ఎలాగైతే హోరు కొండ మీద చనిపోయాడో ఈ కొండ మీద నువ్వు చనిపోవాలి, అందుకని నువ్వు కొండెక్కిరా అని చెప్పేసి మోషేతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మాట నీతోటి నాతోటి అన్నాడు అనుకోండి, మళ్ళీ కనిపిస్తామా దేవుడికి? ఇక కనిపించం. అదేంటి, నేను అక్కడ దాకా ఎక్కిదా నన్ను అక్కడ చంపేస్తాడంట, ఇక కొండ ఎక్కకుండా ఉంటే అయిపోద్ది అని చెప్పేసి కొండ జోలిపోం, ఆ ప్రాంతానికే వెళ్ళాం కదా. అయితే దేవుడు మన యొద్ద నుంచి ఏం కోరుతా ఉన్నాడంటే విధేయత కోరుతా ఉన్నాడు. ఆయన పనిని తూచ తప్పకుండా పాటించాలి. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ అంటే, రేపు నువ్వు ఆ నెబో శిఖరము దగ్గరికి వస్తే నువ్వు అక్కడ చనిపోవలసింది, నువ్వు అక్కడికి రా అనడంతోనే మోషే అనొచ్చు, అయ్యా నేను ఇంతమందిని నడిపించాను, ఇన్ని లక్షల జనాంగాన్ని నీ మాట చొప్పున నడిపించాను, నువ్వు నా నోరు నా మాంద్యమయ్యా, నేను నత్తివాడను, నా వల్ల కాదన్నా కానీ నీ మాట చొప్పున నేను ఐగుప్తు వెళ్ళాను, అక్కడ నన్ను చంపేవాళ్ళు ఉంటారు, నాకు శత్రువులు ఉంటారని చెప్పుకున్నాను, అయినా నువ్వు నన్ను వినకుండా పంపించావు కదా. నీ మాట చొప్పున నేను వెళ్ళాను, నీ మాట చొప్పున ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ అరణ్యంలో అనేక మార్లు నా మీద సనిగారు. ఏమయ్యా మోషే, అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా, ఈ సముద్రంలో ముంచేసి చంపేయడానికి తీసుకొచ్చావా అన్నారు. ఏమయ్యా మోషే, ఇక్కడ చేదు నీళ్లున్నాయి, మారా ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ చేదు నీళ్లున్నాయి, ఇక్కడ మేము ఏమి తాగి బతకాలని తీసుకొచ్చావు అని అన్నారు. ఇక్కడ మేము ఐగుప్తులో అనేక రకాలైన కూరలు తిన్నాం, మాంసం తిన్నాం, అంతా తిన్నాం, ఇక్కడ ఏమీ లేకుండా మమ్మల్ని ఎలా చంపడానికి తీసుకొచ్చావా అని అనేక మార్లు సనిగారండి ఇశ్రాయేలీలు. ఏ ఒక్క రోజు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయలేదు ఆయన, అయ్యా నేను ఇంక నా వల్ల కాదు, నేను వెనక్కి వెళ్తాను, నువ్వే నడిపించుకొని ప్రజల్ని నువ్వే చూసుకో అని అనలేదు. ఎందుకో తెలుసా, దేవుడు ఒక మాట చెప్పాడు, నా బిడ్డల్ని నువ్వే బయటికి తీసుకురావాలి, నువ్వే వారిని నడిపించాలన్నప్పుడు ఆయన విధేయత చూపాడు. అంతవరకు బాగానే ఉంది. ఈ విధేయత మనం కూడా చూపిస్తాం. చాలా ప్రయత్నం చేసి విశ్వాసంలో చాలా ముందుకొచ్చి అనేక వాక్యాలు విన్న తర్వాత ఇలాంటి విధేయత మనం కూడా చూపిస్తాం. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్లు ఈరోజు అంశం ఏంటంటే అత్యున్నతమైన విధేయత, అత్యున్నతమైన విశ్వాసం చూపించాలి. మోషేకి అటువంటి పరీక్ష వచ్చింది. ఎప్పుడు వచ్చింది? వీళ్ళందరినీ నడిపించి ఇక ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను, ఇంకా జస్ట్ కొంచెం దూరంలో, ఆమడ దూరంలో అంటే కనుచూపు మేర కనిపిస్తున్న దేశంలో వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఆ వాగ్దాన దేశం కోసం 40 సంవత్సరాల అరణ్యంలో ఎండనక వాననక తిరిగారు. దేవుని యొక్క కృపను బట్టి ఎన్నో మేలులు పొందుకుంటూ అద్భుతాలు చూస్తూ ఎడారిలో నడుచుకుంటూ వచ్చారు. ఇదిగో అదిగో అక్కడికి వెళ్ళి మనం ఆ దేశంలోనే ఉండాలని ఆ దేశం కనపడే సమయానికి దేవుడు అంటా ఉన్నాడు కదా, అయ్యా రేపు నువ్వు వచ్చి ఆ నెబో శిఖరము మీద నీ సహోదరుడు చనిపోయినట్టు చనిపోబోతా ఉన్నావు, నువ్వు రా కొండ మీదకి అంటా ఉన్నాడు. ఇలాంటి సందర్భాల్లో మన విధేయత, మన విశ్వాసం ఎలా ఉండాలి? మోషే మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలి. హల్లెలూయా. మనము చిన్న వర్షం వస్తేనే దేవుని సన్నిధికి రావడానికి వెనకాడతాం, కొంచెం దూరంలో ప్రేయర్ ఉందంటేనే దేవుని సన్నిధికి రావడానికి వెనకాడతాం, లేదా కొంచెం జలుబు కొంచెము బలహీనతో మన శరీరాన్ని ఆవహిస్తే మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. కానీ మోషే నేర్పిస్తున్నాడు కదా, ఆయనకు తెలుసు ఆ కొండెక్కితే ఏం జరుగుద్ది అనేది. ఏం జరుగుద్ది? ఆ కొండెక్కితే ఆయన చనిపోతాడు. కానీ మోషే దేవుని మాటకి ఎంత విలువిచ్చాడంటే, ఆయన మాటకి ఎంత విధేయత చూపుతున్నాడంటే, ఆయన ఉదయాన్నే లేచి అక్కడ చూద్దాం ఏమని చెప్తా ఉన్నాడు. మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను.
తర్వాత ఏం జరిగిద్ది అనేది అనవసరం, కానీ తర్వాత ఆయన ప్రాణం పోయేది కూడా అతనికి తెలుసు. కానీ దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపాలని మోషే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చాలాసార్లు కూడా మన సొంత అవసరాల కోసమైతే ఎంతకైనా తెగిస్తాం, ఎంతకైనా ప్రయాసపడతాం. ఇప్పుడు చూడండి, చాలా దూరంలో ఏదో ఒక మన బంధువులు ఒక ఫంక్షన్ చేసుకుంటేనో, ఒక విందు చేసుకొని మనల్ని ఆహ్వానిస్తేనో ఎంత వర్షమైనా ప్రయాసపడి వెళ్తాం, ఎంత ఎండైనా ప్రయాసపడి వెళ్తాం. మనకి ప్రయాణ సౌకర్యం లేకపోయినా ఆటో పట్టుకోనో, కారు పట్టుకోనో, క్యాబ్ బుక్ చేసుకొని ఏదో విధంగా మనం ఆ విందుకి అటెండ్ అవ్వటానికి ప్రయత్నం చేస్తాం కదా. మరి దేవుని పని అంటే, దేవుని ఆజ్ఞ అంటే నిజంగా అంత శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నామా? చేయడం లేదు. నిజం చెప్పాలంటే పౌలు ఒక మాట రాస్తాడు. పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తాడు. ఆ మాట ఒకసారి చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక మేబీ హెబ్రీల పత్రికే అనుకుంటున్నాను. పన్నెండవ అధ్యాయంలో చదువుతారా? మీరు ఇంకనూ రక్తము కారునంతగా ప్రభు కొరకు ప్రయాసపడలేదని రాస్తాడు ఆయన. పన్నెండవ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఎలాగ ఎదిరింపాలంట పాపాన్ని? మనమంటే రక్తము కారునంతగా ఎదిరింపాలంట. అంటే మనము దేవుని కోసం ఎలా నిలబడుతున్నామంటే, మనకు నొప్పి తగలనంత వరకు నిలబడుతున్నాం. అర్థమవుతుందా అన్నమాట? మనకి ప్రయాస, ఇబ్బంది కలగనంత వరకు దేవుని కోసం నిలబడతాం. మన మనసుకు కానీ శరీరానికి కానీ కొంచెం ఇబ్బంది అనిపించినా మనం వెనకడుగు వేస్తాం కదా. కానీ పౌలు ఏమంటా ఉన్నాడంటే, మీరు రక్తము కారేంతగా, అంటే ఎవరైనా వచ్చి రాళ్లతో కొట్టినా కానీ పాపం జోలి వెళ్లకుండా మనము నిలబడేంతగా ఇంతవరకు ఎప్పుడు మీరు ఉండలేదు అంటా ఉన్నాడు. హల్లెలూయా. నిజమే కదా ఆ మాట. మనము చిన్న ఇబ్బంది వస్తే వెనక్కి వెళ్ళిపోతాం. ఇంకా రక్తం కారేంతగా ఎప్పుడు దేవుని కోసం నిలబడుతున్నాం. అయితే దేవుడు ఏమని ఆశపడతా ఉన్నాడంటే, మీరు నిలబడాలని ఆశపడతా ఉన్నాడు. మనం నిలబడాలి, మనం ఆయన కొరకు నిలబడాలి. ఎందుకంటే ఆయనకు విధేయులై ఉంటే ఆయన తన కుమారులుగా స్వీకరించి మనకు అత్యున్నతమైన సింహాసనం ప్రక్కన, ఆయన ప్రక్కన మనకు చోటిస్తాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మోషే మనకు అదే నేర్పిస్తూ ఉన్నాడు. అనేక సార్లు కొండపైకి వెళ్ళాడు, కానీ మళ్ళీ తిరిగి వస్తాననే నిశ్చయిత ఆయనకుంది. దేవుడు మాట్లాడి పంపిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు కొండ మీదకి వెళ్ళిన విషయమే దేనికంటే, చనిపోవడానికి దేవుడు పిలిచాడు. అయినా కూడా మోషే ఎక్కడా వెనుకడుగు వేయకుండా, నేను రాను ప్రభువా, నన్ను ఎందుకు చంపుతున్నావు అని ఒక్క క్వశ్చన్ చేయకుండా, అత్యున్నతమైన విధేయతలో, విశ్వాసంలో ఏముంటుందంటే ఎదురు ప్రశ్న ఉండదు, క్వశ్చన్ చేసే ఆ యొక్క అవసరతే ఉండదు. ఎందుకనగా దేవుని ఆజ్ఞకు లోబడటమే అత్యున్నతమైన విశ్వాసం, విధేయత. ఇక్కడ మోషేని ఎప్పుడైతే నువ్వు ఆ కొండ మీదకి రాక నువ్వు చనిపోవలసి ఉందంటే, ఆయన బయలుదేరి వెళ్ళి నెబో శిఖరం ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏం జరిగిందంటే, 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండ 34వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. ఏమని చెప్తా ఉన్నాడండి? 40 సంవత్సరాల నిరీక్షణ ఇది. ఏదో ఒకరోజు 2 రోజుల కల కాదు. మోషేకి 40 సంవత్సరాల క్రితం కనిపించి, అయ్యా ఐగుప్తులో ఉన్న నీ జనులను, నా ప్రజలను నీవు బయటికి తీసుకొని వస్తే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నాడు. మనము ఒక్క నెల వెయిట్ చేసామనుకోండి దేనికోసమైనా,
అది దొరక్కపోతే ఎంత బాధపడతామండి? చాలా బాధపడతాం. నిద్ర పట్టదు, రాత్రి అంతా నిద్ర పట్టదు, మరుసటి రోజు నిద్ర పట్టదు. 10 మందికి చెప్పుకు తిరుగుతాం, నెల నుంచి దీనికోసం ప్రయాసపడ్డాను తెలుసా, నెల నుంచి ఇంత పని చేశాను, అంత పని చేశాను అంటాం తెలుసా. అయితే మనము ఆ ఒక్క చిన్నదానికే, ఆ ప్రభువు ఇవ్వని ఆ దానికే మనం ఎంత బాధపడతాం కదా. మోసే నిరీక్షణ, మోసే ప్రయాస ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వాళ్ళందరినీ నడిపించి అనేకమైన వ్యతిరేకతల మధ్య నడిపించాడు. అందరూ సహకరించలేదు ఎవరు, ప్రతి ఒక్కరు కూడా సనిగే వాళ్ళే మోసే మీద. అసలు ఏమీ తిండికి లేని వాళ్ళు కూడా మేము అక్కడుంటే మంచిగా ఇది తినేవాళ్ళం ఇది తినేవాళ్ళం అన్నారు. వాస్తవానికి మోసే మంచిగా తిన్నాడు. ఫరో ఇంట్లో పెరిగాడు కాబట్టి ఆయన తినని ఆహారం ఉండదు. పంచభక్ష పరమాణాలు తిన్నాడు మోసే. కానీ మిగతా వాళ్ళందరూ సనుగుతా ఉన్నా, ఈ గుడిసెల్లో బయట ఎక్కడో ఉన్నవాళ్ళు, డేరాలు వేసుకొని ఉన్నవాళ్ళు సనుగుతా ఉన్నా కూడా ఎప్పుడు వాళ్ళతోటి ఎదురు చెప్పలేదు. అయ్యా మీకన్నా ఎక్కువ నేను తిన్నాను కదా, నోరు మూయండి అని ఎప్పుడు అనలేదు ఆయన. వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా వాళ్ళు మాంసం కావాలని, నాన్ వెజ్ కావాలని అడుగుతున్నారు ప్రభువా, వాళ్ళ కోసం ఏదన్నా చెయ్యి ప్రభువా అని గోజాడాడు దేవుణ్ణి. అప్పుడు కూరెళ్లను పంపించాడు, దేవదూతలు తినే ఆహారమైన మన్నాని పంపించాడు దేవుడు. మోషే అంతగా ప్రార్థించాడు. అయితే అంత ప్రయాసపడిపోతుంది ఎందుకంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడటానికి, అక్కడ నివాసం ఉండడానికి, ఏ కరువు ఏ కొదువ లేని ఆ ప్రాంతంలో జీవించడానికి మోషే తన ప్రజలు వెళ్తా ఉన్నారు. ఇంత నడిపించిన మోషేకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ శిఖరం ఎక్కించి అన్నీ చూపించి, ఇదిగో అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఆ సరిహద్దుల నుంచి ఈ సరిహద్దుల దాకా అన్ని సరిహద్దులన్నీ చెప్పాడు. మనకెవరన్నా అలా చెప్తుంటే ఏమనిపిస్తుందండి? అబ్బా నేను ఉండబోయే ప్రదేశం ఇంత పెద్దదా, ఇంత పాలుతో ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చేదా. ఎలాంటి ఆహారమో తెలుసా? ఒక్క గెల ద్రాక్ష గెలనంట 2 మోసుకొని వచ్చారంట. విన్నారా? వేగుల వారిని పంపించినప్పుడు యెహోషువ ఇద్దరు ఇదేమంటారు కాడి అంటారు చూశారు కదా, అటు ఇటు పట్టుకొని మధ్యలో గెల ఎలాడగట్టుకొని తీసుకొని వచ్చారు. అంటే అంత ఫలవంతమైన భూమి. ఆ భూమి గురించి కొండ మీదకి తీసుకెళ్ళి చూపిస్తా ఉన్నాడు. ఇదేనయ్యా నేను మీకు ఇస్తానన్న భూమి, పాలు తేనెలు ప్రవహించే భూమి. ఇక్కడ ద్రాక్ష గెలలు అంత పెద్దగా ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద మనుషులు. ఇదంతా చూపించాడు. ఎంతో ఆశపడతాం కదా మనం, ఈ ప్రాంతంలో నేను కూడా ఉంటే బాగుండు, ఈ 40 సంవత్సరాల నిరీక్షణ ఈ రోజుతో తీరిపోతుంది, నన్ను దేవుడు అక్కడ నడిపిస్తాడు అనుకుంటాం. కానీ అంతా చూపించి దేవుడు ఒక మాట అంటా ఉన్నాడండి. అసలు కళ్ళమిటి నీళ్ళు ఆగవా అసలు ఆ మాట వింటుంటేనే, చదువుతుంటేనే. 4వ వచనం 5వ వచనం, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో 4వ వచనం, మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకిచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడకు వెళ్ళకూడదు. ఎంత బాధ అనిపిస్తుందండి, గుండె విరిగిపోద్ది. 40 ఏళ్ళ ప్రయాస, 40 ఏళ్ళు దేవుని కోసం అన్నీ కట్టుకొని సహనంగా కోపాన్ని అణుచుకొని, ఆయనకి ఎంత కోపం అంటే ఒక మనిషిని ఈజీగా చంపగలడు, అంత శక్తి ఉంది ఆయన దగ్గర. ఆ కోపాన్ని అణుచుకొని, గర్వాన్ని అణుచుకొని, ఆయనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రజల కోసమే ఉదయం లేచిన కానించి వాళ్ళని నడిపించే పనే ఆయనకు పెట్టుకొని నడుస్తూ ఉండి 40 ఏళ్ళు గడిచిన తర్వాత ఇదిగో ఇదే మీకు ఇస్తానన్న దేశం అని చూపించి కూడా ఇదిగో నువ్వు మాత్రం దాంట్లోకి వెళ్ళవంటే ఎంత బాధ వేస్తుంది. నిజంగా ఈ వచనం చదువుతుంటే మోషే ఎంత విశ్వాసం చూపించాడో కదా అనిపిస్తుంది. నిజంగా మనమైతే దేవుడు మనకు ఒక ఆశీర్వాదం ఇస్తానని చెప్పి దాన్ని ఎదురుగా పెట్టి, కానీ నేను నీకు ఇది ఇవ్వను అంటే ఎంత బాధ వేస్తుంది. ఒక 40 రోజులు ఉపవాసం ఉంటాం కొన్నిసార్లు ఫలానా పని కోసమని. ఆ 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అది జరగకపోతే ఎంత దుఃఖిస్తామండి, కన్నీటి పర్యంతం అయిపోతాం. అయ్యో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానే, అయినా కానీ ఇది నాకు దక్కలేదే, కళ్ళెదుటే వచ్చింది కానీ అది పక్కన వాళ్ళకి ఇవ్వబడిందే అంటే ఎంత బాధ అనిపిస్తుంది. అసలు వాళ్ళకి కూడా రాకుండా, వాళ్ళకి కూడా ఎవరికి పోకుండా ఉంటే మనకు అనిపించదు, అంత ఇబ్బంది అనిపించదు. కానీ మనకు చూపించి
ఆ బహుమతిని మనకు చూపించి ఇది నీకు కాదు నీ పక్కనున్న వాళ్ళకంటే ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళకన్నా ఎక్కువ ప్రయాసపడ్డాడు మోషే. వాళ్ళు సనిగినప్పుడు అణుచుకొని దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు దేవుడు కూడా ఒక్కోసారి ఇశ్రాయేలుని నేను హతం చేస్తానంటే మోషే బతిమాలుకున్నాడండి. అయ్యా నీ జనులను ఎందుకు ఇక్కడికి వచ్చి చంపితే నీకు చెడ్డ పేరయ్యా, దయచేసి నువ్వు కోప్పడద్దు అని దేవుడికే బతిమలాడుకొని దేవునికి అంత సాత్వికాన్ని చూపాడు. అలాంటి మోషేకి ఈరోజు ఎదురైన సమస్య ఏంటంటే నువ్వు దాంట్లోకి మాత్రం వెళ్ళవు అని చెప్పాడు. అయినా కూడా మోషే ఒక్క మాట ఎదురు పలకలేదండి. ఎందుకు ప్రభువా నన్ను ఎందుకు తీసుకెళ్ళవా ఆ దేశంలోకి? ఇంతమంది నడిపించినందుకు తీసుకెళ్ళవా, లేకపోతే నేను ఇంత ప్రయాసపడినందుకు తీసుకెళ్ళవా అని ఎదురు ప్రశ్న ఒక్కటి వేయలేదు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే అత్యున్నతమైన విధేయత దేవుడికి మనం చూపాలి. ఆయన ఒకటి మనకు అప్పగించినప్పుడు, ఆయన ఒక పని మనకి చేసినప్పుడు, లేకపోతే మన ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు ఆయన ఏదిస్తే అది కళ్ళకద్దుకొని ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని స్తుతించి తీసుకోవాలి తప్పనిచ్చి నేను అడిగింది ఇది కాదు కదా, నేను ఇంకా గొప్పదాన్ని అడిగాను, నువ్వు ఈ చిన్నది ఇస్తున్నావా అని సనగకూడదు. అనేక మార్లు మనకి ప్రార్థనలకు జవాబులు వచ్చినప్పటికీ కూడా మనం సనుగుతాం కదండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేశానే, నాకు ఇంత రాలేదే. ఒక జాబ్ చేసే వాళ్ళైతే ఏమనుకుంటారు, నేను ఇంక్రిమెంట్ ఇంత ఎక్స్పెక్ట్ చేసి ప్రార్థన చేశాను, ప్రభువా మరి కొంచెం ఒక 1000 రూపాయలు తక్కువే వచ్చింది ఏంటోలే అని చెప్పేసి మనం వెంటనే నిరుత్సాహపడిపోతాం. లేదా ఒక తల్లి కుమారుడికి మంచి సీట్ రావాలి, నంబర్ 1 ర్యాంక్ రావాలని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాయి బిడ్డలు. అది నంబర్ 2నో నంబర్ 3నో వస్తే మనం వెంటనే డేలా పడిపోతాం. అయ్యా నీ సన్నిధిలో సంవత్సరం అంతా ప్రార్థన చేస్తూ వచ్చాం, వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలని ఇప్పుడు 3వ ర్యాంకులో వచ్చాడయ్యా, ఏంటయ్యా ఇదని మనం సనుగుతాం. కానీ మోషేకి ఆ ర్యాంక్ కాదు కదా, ఆ బహుమతి చూపించి ఇది నీకు ఇవ్వడం లేదు అన్నా కానీ మోషే సనగలేదండి. ఈరోజు మోషే గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకోవడానికి దేవుడు అంటా ఉన్నాడు కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట, మిక్కిలి సాత్వికుడు అంట. ఎలాంటి వాడండి? మిక్కిలి సాత్వికుడు అంటే ఎంత విసిగించినా విసుక్కోడు ఆయన. మనము కొంత ఒక లిమిట్ వరకు ఆ ఓపిక పడతాం, కానీ తర్వాత హేపో ఈ సేవ లేదు ఏం లేదని చెప్పేసి పక్కన పడేస్తాం. మోషే మనకి చాలా పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఎంతో దూరం 40 సంవత్సరాల ప్రయాసని విడిచిపెట్టి ప్రభువా నువ్వు ఈరోజు చనిపోవాలంటే చనిపోతా ఉన్నాడు. మరి ఎందుకు ఆయన చనిపోవాలన్నాడు? ఏం చేశాడు మోషే తప్పు? ఒకసారి మనము సంఖ్యాకాండంలో, సంఖ్యాకాండం కాదండి, ఇదే ద్వితీయోపదేశ కాండంలోనే 32వ అధ్యాయంలో 51వ వచనం చూద్దాం. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచుదువు కానీ నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. ఏం చేశారంటండి? వాళ్ళు తిరుగుబాటు చేశారు, నా నామాన్ని పరిశుద్ధపరచలేదు మీరు, అందుకనే నేను మీకు ఆ దేశాన్ని ఇవ్వట్లేదని దేవుడు స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఆలోచన ఏమైనా ఉంటుందంటే, తిరుగుబాటు అంటే మనం ఏం ఆలోచిస్తామంటే ఎంత ఎదురు తిరిగాడో దేవుడికి అనుకుంటాం కదా. నా నామాన్ని పరిశుద్ధపరచలేదంటే ఎంత పెద్ద పాపం చేశాడో అనుకుంటాం. ఇప్పుడు మనం ఆ సందర్భానికి వద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఆ మాట ఉంటుందండి. ఆ 20వ అధ్యాయం 10వ వచనం మనము 8 నుంచి 10 వచనాలు చదువుదాం, అర్థమైంది క్లియర్గా, ముగించుకుందాం. 8వ వచనం, నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును.
నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఏం చేశారో తప్పు తెలుసా వాళ్ళు? జస్ట్ దేవుడు అన్నాడు మీరు వెళ్ళి ఆ బండతో మాట్లాడండి అన్నారు. ఈయనేమనుకున్నాడు, వాళ్ళు బాగా విసిగించడం వల్ల ఫస్ట్ సారి బండని కొట్టాడు, కర్రతోటి కొడితే నీళ్ళు వచ్చాయి. ఈ రెండోసారి కూడా ఇంకా అలాగే కొట్టమంటాడేమోనని జస్ట్ చిన్న పని చేశాడు అంతే. దేవుని దూషించలేదు, ఏం చేయలేదు. బండతో మాట్లాడమంటే వెళ్ళి మళ్ళీ కర్రతోటి 2 సార్లు కొట్టాడు. ఎలా వచ్చాయి నీళ్ళు? విస్తారమైన ప్రవాహం నీళ్ళు వచ్చాయి. అంతా బాగుంది, జరిగిపోయింది. మనం కూడా చాలాసార్లు దేవునికి అవిధేయత చూపించినప్పుడు, దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించకుండా కొంచెం అటు ఇటుగా చేసినప్పుడు దేవుడు శిక్షించకపోవచ్చు. అప్పుడు మోషేనే మళ్ళా దేవుడు, నువ్వు ఆ బండతో మాట్లాడమంటే నువ్వేంది ఆ బండను కొట్టావు అనలేదు, అడగలేదు. అసలు మంచిగా నీళ్ళు ఇచ్చాడు, అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? రోషము కలిగిన దేవుడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలంతే. నువ్వు ఎక్స్ట్రాలు చేయకూడదు, నీ సొంత ఆలోచనలు చేయకూడదు. ప్రభువా మనల్ని కూడా ప్రార్థన చేయమంటే, ఒకదానికి ప్రార్థన చేయమంటే ఊరంతా ప్రార్థన చేస్తారు, అంతా చేస్తారు. అందుకే దేవుని సన్నిధిలో ఎలాగుండాలి తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఆ రోజు ఏమల్లా మోషేని, ఏంటయ్యా నువ్వు, నేను బండతో మాట్లాడమన్నాను కదా, నువ్వు వచ్చి కొట్టి వాళ్ళ మీద ఇంత కసిరించుకొని నీళ్ళు ఇచ్చావని అనలేదు. కానీ ఈరోజు ఏమని చెప్తా ఉన్నాడంటే, చివరి దినాన ఇంకా ఆ దగ్గరికి పాలు తేనెలు ప్రవహించే దేశం చూపించి, మీరు ఆ రోజు నా నామాన్ని మహింపరచలేదు, నా నామాన్ని పరిశుద్ధపరచలేదు, నాకు విరోధముగా తిరుగుబాటు చేశారు కాబట్టి నువ్వు అందులోకి వెళ్ళడానికి అవకాశం లేదంటున్నాడు. నిజంగా ఇది ఆలోచన చేస్తే మనము నిజంగా అస్సలు ఏమాత్రము లోపలికి రావడానికి కూడా అర్హత లేని వారు. ఎందుకో తెలుసా? ఎన్నో తప్పులు చేస్తాం, అయినా మనమే గొప్ప వాళ్ళం అన్నట్టు చెప్పుకుంటాం. మోషే ఎంత ఓపికగా దేవుని పని అంతా చేశాడో. ఆయన ఎంతో నమూనా చెప్తే కొండ మీద అలా కట్టాలి గుడి, ఇలా కట్టాలంటే వచ్చి యావత్తు అలా చేశాడు. అన్నీ ఆయనకి ఇష్టమైన రీతిగానే చేశాడు. ఆ ఒక్క చిన్న తప్పు, బండతో మాట్లాడమంటే కొట్టాడు అంతే కర్రతోటి. అందుకని నువ్వు నా మీద తిరుగుబాటు చేశావనే నింద మోషే పైన మోపాడు. కాబట్టి ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పనిలో. కొద్ది తప్పు చేసినా కానీ మనకు శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందంటే మోషే జీవితం మనకు ఉదాహరణ. అంటా ఉన్నాడు, నిన్ను చూపిస్తానే కానీ ఈ దేశాన్ని నిన్ను అక్కడికి తీసుకెళ్ళనని చెప్పేసి ఖరాఖండిగా చెప్తా ఉన్నాడు. ఎంత బాధ వేసి ఉంటుందో కదా. కాబట్టి మనం కూడా ఎన్నో తప్పులు చేస్తాం. మనం బాప్తిసం తీసుకుంటాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ అనేక మార్లు దేవుడికి చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించాం. ఏముందలే, ఏం కాదు, ఈ చిన్న తప్పేం కాదు, చెప్పులు వేసుకొని ప్రార్థన చేస్తే తప్పు కాదు, వాళ్ళు ఎవరో పెట్టిన ప్రసాదమో లేకపోతే ఏదో తీసుకొని తింటే తప్పేం కాదు, అన్నిటికీ మన ఇష్టానుసారంగా సమర్థించుకుంటూ ఉంటాం. ఇంతసేపు ప్రార్థన చేశాం కదా, కళ్ళు తెరిచి చూస్తే ఏం కాదు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఎలాగున్నాడంటే స్ట్రిక్ట్గా రోషము గల దేవుడు అంట. చెప్పింది చెప్పినట్టు చేయాలి. మోషేతోటి బండతో మాట్లాడమన్నానే కానీ నిన్ను కొట్టమనలేదు కదా అని ఆయనను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళలేదండి. ఈరోజు పరలోక రాజ్యము నువ్వు అనుకోవచ్చు, దేవుని యందు నేను బాప్తిసం పొందాను, ఎన్నో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో వాక్యం చెప్పగలను, నేను ఎంతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాను, ఈ చిన్న సినిమా చూస్తే తప్పేంటి, ఇదేమీ బూత్ సినిమా కాదు కదా, లేకపోతే ఈ చిన్న అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన వారితో సహవాసం చేస్తే ఏంటి, నేనేం ఆ పని చేయట్లేదు కదా అని అనుకోవచ్చు. ఆ కీర్తన గ్రంథం ఆ 1వ అధ్యాయంలో అంటాడు కదా, నువ్వు అపహాసం చెయ్యకపోవడం కాదంట, వారితో అసలు కూర్చోకూడదంట, ఆ మార్గంలో నిలబడకూడదంట. మనం ఏం చేస్తామో తెలుసా?
అక్కడికి వెళ్తాను కానీ నేను ఆ పని ఏం చేయనన్నా అని చెప్పేసి అంట. వాళ్ళు చేసే ఆ యొక్క ఎంజాయ్మెంట్ దగ్గరికి వెళ్తాను కానీ నేనేం మందు పుచ్చుకోనన్నా అని సర్ది చెప్పుకుంటాం. కానీ దేవుడు అసలు అక్కడ నిలబడొద్దు, కూర్చోవద్దు అంటా ఉన్నాడు. చూసారా, చిన్న మిస్టేక్ చేసినందుకు ఎంత శ్రమపడి 40 సంవత్సరాల ప్రయాసను కూడా ఆయన అసలు ఏమాత్రము ఒక పూచిక పుల్ల తీసేసినట్టు పక్కన పడేసాడు మోసే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం బల్ల తీసుకున్నాం కదా, మనం ఎన్ని తప్పులు చేసి దాంట్లో చేయి వేసామో ఈరోజు ఆలోచించేయండి. మోసే పెద్ద తప్పేం చేయలేదండి, చిన్న తప్పు, దాన్ని కూడా దేవుడు ఎంత శ్రద్ధగా పట్టుకొని రోషము కలిగి మాట్లాడుతున్నాడంటే, నువ్వు తిరుగుబాటు చేసావనే మాట అంటా ఉన్నాడు. మనం అంటాం తిరుగుబాటు అంటే, ఏం చేశానయ్యా నేనేమన్నా చర్చికి రాలేదా, వచ్చి మధ్యలో వెళ్ళిపోయాను అంటాం. ఏదైనా కావచ్చు, అలాంటి విషయాలే. ఏం చేశాను అని అంటాం. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన పరికించి చూడగా నీ ఎదుట నిలువగలవాడెవడు ప్రభువా అని రాస్తాడు భక్తుడు. అంటే ఆయన చెక్ చేసి పర్ఫెక్ట్గా చూడాలనే ఆలోచన కలిగి ఉంటే ఆయన ఎదుట ఎవ్వరము నిలవలేము. కేవలం ఆయన కృపను బట్టే మనం ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, అనుకోవచ్చు మీరు, అప్పటికే 40 సంవత్సరాలు గడిచిపోయాయి కదా, మోసే ముసలోడు అయిపోయి ఉంటాడు, ఆ ముందు 40 సంవత్సరాలు, ఆ ముందు 40 సంవత్సరాలు అనుకోవచ్చు. మోసే ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడో చూసుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం, అదే ఇప్పుడు చదివిన అధ్యాయం, చివరి అధ్యాయం 34వ వచనంలో మోషేకి ఎలాంటి శక్తి ఉంది అక్కడ అనేది మనం చూద్దాం. 7వ వచనం, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. ఎంత వయసు అండి? 120 సంవత్సరాల వయసు ఉంది. మనం అనుకుంటాం కదా 120 ఏళ్ళకి కదా, సస్తే ఏముంది, బతికితే ఏముంది అనుకుంటాం. కానీ మోషే ఎలాంటి ఆరోగ్యం కలిగి ఉన్నాడంటే 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఎలాగున్నాడంట? కంటి చూపు కూడా తగ్గలేదంట, సత్తువ తగ్గలేదంట. కుర్రవాడు ఎలాంటి శక్తి అయితే కలిగి ఉన్నాడు అలాంటి శక్తి కలిగి ఉన్నాడు. అలాంటప్పుడు మనల్ని నువ్వు చనిపోవడానికి కొండెక్కిరా అంటే వెళ్తామండి? నేను ఎక్కడన్నా బ్రతకగలను, ఈ శక్తితోటి నా ఒంట్లో శక్తి ఉంది, నేను ఏ పని చేసుకుని అయినా బ్రతకగలను, ఏంది ఆయన ఇప్పుడు పిలిచి చచ్చిపోమంటాడు అని మనం నిష్ఠూరం ఆడతాం. మోషే ఎంత విధేయత, అత్యున్నతమైన విధేయత, విశ్వాసం చూపిస్తున్నాడంటే ఆయన ఒంట్లో ఏమాత్రం శక్తి తగ్గలేదు, కంట్లో దృష్టి తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. అలాంటి శక్తి కలిగి ఉన్న ఆ రోజులో దేవుడు చనిపోవడానికి రమ్మంటే మారు మాట్లాడక ఆ నెబో శిఖరం ఎక్కాడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు దేవునికి విధేయత చూపించాలి. ఏ బలమంతా పోయాక కాదు, ముసలోడు ఉన్నప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు అయ్యా నువ్వు చెప్పినట్టు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను అనడం కాదు. నీకు అన్ని శక్తి, బలము, యుక్తి అన్నీ ఉన్నప్పుడు నేను ఇవి నీ కోసం ఖర్చు పెడతాను ప్రభువా, నువ్వు చెప్పినట్టు చేస్తాను ప్రభువా, నీవు మాట జవదాటున ప్రభువా అని దేవునికి విధేయత చూపించాలి. మోషే మనకి ఈరోజు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే, మన ఒంట్లో శక్తి ఉన్న, బలమున్న దేవునికి విధేయత చూపించాలి. ఆయన చిన్న తప్పుని పరిగణించి చూసినా కానీ ఆయన రోషము గల దేవుడు కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం.